నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఆవు పెట్టిన పులిహోర రెసిపీని చూపిస్తాను. మన తెలుగులలో పండగలు వచ్చాయంటే కంపల్సరీగా పులిహోర చేసుకుంటాం కదండి. ఈ శ్రీరామనవమికి నేను చూపించినట్టుగా ఒక్కసారి మీరు పులిహోర చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగానే అన్నం వండేసి చల్లారబెట్టుకున్నామంటే మన పులిహోర కూడా చాలా త్వరగానే అయిపోతుంది. అచ్చంగా గుళ్ళో ప్రసాదం లానే ఉంటుంది. ఈ కమ్మనైన ఆవు పెట్టిన పులిహోర రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా మనం చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి ఇలా చిక్కగా గుజ్జు తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఆవ పెట్టడం కోసం ఒక టీ స్పూన్ ఆవాల్ని నీళ్ళల్లో వేసి ఒక గంట ముందు నానబెట్టుకోండి. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆవాల్ని మిక్సర్ జార్లోకి వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చిని కూడా ఈ మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. మీరు కావాలంటే అచ్చంగా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం పులిహోరకి తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు దాకా పల్లి నూనె వేసుకోండి. పులిహోరకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. నూనె కొంచెం వేడవగానే ఒక 1/2 కప్పు పల్లీల్ని వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి. పల్లీలతో పాటు మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోండి. నేనైతే వేయడం లేదు. పల్లీలు ఇలా మంచిగా దోరగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఈ తాలింపు అంతా కూడా దోరగా వేయించుకోవాలి. తాలింపు ఇలా చక్కగా వేగిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని చీలిక పెట్టుకొని వేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా దోరగా వేపుకోవాలి. ఇవి ఇలా వేగిపోగానే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ నిండుగా పసుపు వేసుకొని ఈ పసుపుని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఈ తాలింపు ఇలా వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పక్కకు దించేసి ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జంతా ఇందులో వేసుకోవాలి. ఇంకొక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నూనె కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చింతపండు గుజ్జుని ఉడికించాలి. చింతపండు గుజ్జు ఇలా ఉడుకు పట్టగానే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కని ఈ చింతపండు గుజ్జులోకి వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఈ చింతపండు పులిహోర చాలా రుచిగా ఉంటుందండి. అలాగే పులుపును కూడా ఈ బెల్లం బ్యాలెన్స్ చేస్తుంది. మీ దగ్గర గనక బెల్లం పొడి ఉంటే పొడి వేసుకోండి. చూడండి, ఒక 5-6 నిమిషాలకి ఈ చింతపండు గుజ్జంతా ఇలా దగ్గర పడింది కదా. ఇది చల్లారితే ఇంకా కొంచెం చిక్కబడుతుందండి. అందుకని ఈ స్టేజ్ లోనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండు గుజ్జుని పక్కకు దించేయండి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాతే మనం అన్నంలో కలుపుకోవాలి. నేను 1/2 కేజీ బియ్యంతో పులిహోర చేస్తున్నానండి. కాబట్టి దానికి సరిపడే నేను మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూపిస్తున్నాను. మీరు గనక ఎక్కువ మోతాదులో పులిహోర చేసుకోవాలనుకుంటే నేను చూపించిన కొలతలన్నీ కూడా మీరు డబల్ గా చేసుకోండి. చూడండి, ఒక 1/2 కేజీ బియ్యం నేను అన్నం వండేసి దాన్ని ఫ్యాన్ గాలి కింద పెట్టేసి పూర్తిగా చల్లారనిచ్చాను. ఈ చల్లారిపోయిన అన్నంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి. అలాగే పూర్తిగా చల్లారిపోయిన తాలింపు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. దీంతో పాటు మనం ముందుగానే వేయించి పక్కకు తీసి పెట్టుకున్న పల్లీలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత అన్నాన్ని కింద నుంచి పైకి కలుపుకుంటూ ఈ చింతపండు గుజ్జు తాలింపు అంతా కూడా ఈ అన్నానికి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఈ పులిహోరలో ఆవాలు చాలా తక్కువగా వేసానండి, ఆవు పిండి. ఎందుకంటే మనం ఎండాకాలం కాబట్టి ఆవు పిండి ఎక్కువ వేస్తే వేడి చేస్తుంది. అందుకని చాలా తక్కువ మోతాదులో వేసాను. మీకు కావాలంటే ఇంకొంచెం కూడా ఆవు పిండి వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా నేను పులుసులో 1 టీ స్పూన్ మాత్రమే వేసాను కాబట్టి ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే మన ఆవు పెట్టిన పులిహోర రెడీ అయిపోతుంది. పులిహోర బోల్డ్ అన్ని రకాలుగా చేసుకోవచ్చండి. కొంతమంది ఏమో పులిహోర పొడి వేస్తారు, కొంతమంది ఇలా ఆవు పెట్టి పులిహోర చేస్తారు. దేనికదే రుచి చాలా బాగుంటుంది.
చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఇలా ఒకసారి మీరు ఆవు పెట్టిన పులిహోర చేసుకొని తిని చూడండి. ఈ రుచి అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ శ్రీరామనవమికి ఈ ఆవు పెట్టిన పులిహోర రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.